ఈ సీజన్ మామిడికాయది కదా, సో నేను దేంట్లో వదలను, అన్నిట్లో వేస్తాను. సో దీంట్లో కూడా ట్రై చేస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ చికెన్, మామిడికాయ, పెప్పర్, బ్రెడ్ పౌడర్, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం ఎల్లిగడ్డ, కారం, పసుపు, ఉప్పు, ఎగ్స్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? సో చికెన్ పీసెస్ వేసుకోవాలా ఫస్ట్? ఫస్ట్ చికెన్ పీసెస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఈ లోపు నేను స్టవ్ కూడా వెలిగిస్తాను. లైట్గా పసుపు, సాల్ట్, కారం, ఓకే, పెప్పర్. సో ఇవి మంచిగా మిక్స్ చేసుకొని సో ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి. సో ఇది ఎలా చేస్తారు మామిడికాయ పేస్ట్? ఇది ఫస్ట్ పీసెస్ కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోవాలి. సో మీరు భాష, మీ వారు భాష, మీ ఇద్దరికి ఒకరిపైన ఒకరు కోపం వస్తే మీరు ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు? యాక్చువల్గా నేను మా వారు కొంచెం యాంగ్రీ పర్సన్. సో ఆయన యాంగ్రీ ఉన్నప్పుడు మనం కూల్ ఉండాలి. అంతే అంతే, సింపుల్ సింపుల్. ఎక్కువ కష్టపడొద్దు, ఎలా సాల్వ్ చేయాలి. యాక్చువల్గా నాకు మ్యూజిక్ పిచ్చి. సో అది మ్యూజిక్ పెట్టి డాన్స్ ఆడిపించేస్తాను. ఓహో, చాలా భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి మీ సొల్యూషన్స్. సో అలా కోపం వచ్చిన సందర్భం? నాకు రాదండి బేసిక్. ఏంటండి, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి కోపం రాకుండా ఉంటుంది? చాలా తక్కువ, రాదు, ఎప్పుడో ఒకసారి, చాలా తక్కువ. ఈ మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పండి? 30. 30 సంవత్సరాలు. కనీసం మీ వారిపైన ఒక 30 సార్లు కోపం రాలేదా? సీన్ అయితే లేదు. వావ్, గ్రేట్ అండి మీ వారు. అలా ఎలా అంటే వైఫ్ కోప్పడకుండా మొత్తం డీల్ చేస్తున్నారంటే అలా ఉంటేనే కదా మన ట్రాక్ మంచిగా వెళ్తుంది. అవునవును. అంటే మీరు అంటే మీకు కోపం తెప్పించే సందర్భాలు రావా, లేకపోతే మీకు అసలు కోపం రాదా? అంటే మనకి ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటది, రాదని కాదు. కాకపోతే దాన్ని మనం ఎట్లా అంటే మనము కోపపడి అతను హస్బెండ్ కోపడి అది వేరే వెళ్ళిపోతుంది మళ్ళీ. సో అట్లా కాదు, సైలెంట్ ఉండాలి, సైలెంట్ ఉంటాం. కూల్ అయిపోయాక దాని తర్వాత దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. గుడ్ వన్. సో మీకు కోపం వచ్చినప్పుడు మీరు వారు సైలెంట్ ఉంటారా? ఏమన్నారా? బేసిక్ గా నాకు రాదు, నేను ఏదైనా క్లియర్ గా చెప్పేస్తాను, ఇది కాదు, ఇలా కాదు, అలా అని అట్లా. సో విన్నప్పుడు వింటాడు, అట్లా ఏం లేదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో ఇలా ఎగ్లో వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, కొంచెం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఆరిగానో, మీ ఫేవరెట్ ఏంటి నాన్ వెజ్ లో? చికెన్, మటన్, ప్రాన్స్? చికెన్ అండి, బేసిక్ చికెన్. అన్ని వెరైటీస్ అంటే మనకు చికెన్ లోనే కుదురుతాయి కదా, సో చికెన్ లో. సో ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఈ ఎగ్ యోక్ లో డిప్ చేసుకోవాలన్నమాట. మనం డిప్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ లోనా? సో చూస్తున్నారు కదండి చికెన్ నగ్గెట్స్ మనం ఎలా తయారు చేసుకుంటున్నామో. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిక్స్చర్ అంతా ఉంది కదా, సో ఒక్కొక్క నగ్గెట్ ని ఇలా తీసుకొని మంచిగా మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ లో డిప్ చేసి, అండ్ దెన్ మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ మిక్స్చర్ లో డిప్ చేసి, సో ఫైనల్ గా మనం రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట వీటిని. సో ఈ బ్రెడ్ పౌడర్ అనేది మనకు కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఈ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం. మనకు స్పైసీ అనేది తినేటప్పుడు దాని ఫ్లేవర్ తెలుస్తుంది.
ఇది మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఎలా ఉంటాయి చికెన్ నగ్గెట్స్ అన్ని? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంది. అదే సో ఈ ఫ్లేవర్ తో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. దిస్ వాస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. సో చికెన్ లో మీరు ట్రై చేసిన ఇంకా ఇలాంటి కొత్త వెరైటీస్ ఏమేమి ఉన్నాయి రీసెంట్ గా? చికెన్ పకోడా, చీజ్ బాల్స్, సమోసా ఫేమస్ అండి. కీమా సమోసా చాలా బాగా చేస్తాను. సో చికెన్ నగెట్స్ విత్ మామిడికాయ రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి చికెన్ నగ్గెట్స్ రెడీ. సో ఈ మామిడికాయ ఫ్లేవర్ తోటి అది కూడా చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మరి మామిడికాయ చికెన్ నగ్గెట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, మామిడికాయ గుజ్జు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, గుడ్లు. మామిడికాయ చికెన్ నగ్గెట్స్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ పీసెస్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ గుజ్జు కలుపుకోవాలి. తర్వాత ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ చికెన్ నగ్గెట్స్ రెడీ.